డియర్ గేట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ప్రొవిజనల్ ఆన్సర్కి అయితే వచ్చేసింది. నాకు డౌట్ వచ్చి మరి స్టూడెంట్స్ని కొంతమంది అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు, సార్ వచ్చేసింది, మరి ప్రొవిజనల్ ఆన్సర్కి వచ్చేసింది, ఆల్రెడీ ప్రొవిజనల్ ఆన్సర్కి వచ్చేసింది. మాస్టర్ రెస్పాన్స్కి మీరు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి మీరు ఆల్రెడీ చెప్పాను కదా. నేను ఇక్కడికి మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మీ యొక్క ఇది కూడా డౌన్లోడ్ చేసుకుని మీ యూజర్ నేమ్ పాస్వర్డ్తో మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎన్రోల్మెంట్ ఐడి ఉంటుంది కదా, ఎన్రోల్మెంట్ ఐడి అయ్యింది, తర్వాత పాస్వర్డ్ ఇచ్చి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మాస్టర్ క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ అవుతుందమ్మా. మీరు ఎగ్జామినేషన్లో ఏమి రాశారు మాస్టర్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ అవుతుంది. దాని కింద మీకు ప్రొవిజనల్ మరి రెస్పాన్స్ కి ఆన్సర్ కీ అయితే ఉంటుంది. ప్రొవిజనల్ ఆన్సర్కి ఉంటుంది, రెండు ఉంటుంది మీ దగ్గర. ముందు ఏం చేయాలి, మీరు మాస్టర్ క్వశ్చన్ పేపర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. రెండోది ఏంది, ప్రొవిజనల్ ఆన్సర్కి డౌన్లోడ్ చేసుకోవాలి. రెండు పక్కన పెట్టుకుని మీరు మార్క్స్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలని ఒకసారి చూసేస్తాను. ప్రతి ఒక్కరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు నా దగ్గర ఉంది ఇది మాస్టర్ క్వశ్చన్ పేపర్. దిస్ ఈజ్ కాల్డ్ ఏ క్వశ్చన్ పేపర్. మీరు క్వశ్చన్ పేపర్ అనుకోండి, దిస్ ఈజ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్, దిస్ ఈజ్ ఆన్సర్కి అమ్మ. ఇది కనుక్కోవటం చాలా ఈజీ. సపోజు మీరు క్వశ్చన్ నెంబర్ 1కి వెళ్ళండి. ఇక్కడ సపోజ్ ఇన్ అనాలజీస్ క్వశ్చన్ నెంబర్ 1కి వెళ్ళిన తర్వాత ఎంసీక్యూలో ఏది ముందు ఉంది, మీరు పెట్టింది ఏంది, సెక్షన్ ఏ కీ రేంజ్ ఏ విధమైన మార్క్స్, ఇది 1 మార్క్ వచ్చారు. మీరు పెట్టింది ఇక్కడ ఉందా లేదా చూసుకోండి. ఇక్కడ ఈ విధంగా చూసుకోండి. అదేవిధంగా స్టూడెంట్స్ మీరు పెట్టింది ఏంది, ఆల్రెడీ అక్కడ ఉన్నదేంది అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. మరి తర్వాత ఇట్లా రెండు పేపర్కు మీరు ప్రతిదానికి ప్రతి ఒక్క కీకి వెళ్ళండి. ఇక్కడ ఈజీగా వచ్చేస్తుంది. సపోజ్ క్వశ్చన్ నెంబర్ 4 ఉంది, మరి నాకు క్వశ్చన్ నెంబర్ 4 ఉంది. ఈ క్వశ్చన్ నెంబర్ 4లో మీరు పెట్టిన ఆన్సర్ ఏముంది, ఇక్కడ ఆన్సర్ ఏముంది, సపోజు సెక్షన్ సి ఎంసీక్యూ క్వశ్చన్ B1 మీరు పెట్టింది ఏంది, ఇక్కడ కీ రేంజ్. మరి ఈ విధమైన ఇక్కడ బి అని యాక్చువల్గా ఉంది. క్వశ్చన్ నెంబర్ 4లో బి ఉంది. మీరు బి పెట్టారా లేదా చూసుకోండి. మీకు ఒక మార్క్స్ వచ్చే గ్యారెంటీ. మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి మాన్యువల్గా. ఒక పెన్ను పేపర్ తీసుకొని మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. మరి క్వశ్చన్ నెంబర్ 5 ఈ విధంగా క్వశ్చన్స్ దాదాపు మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ చూసినట్టయితే లాస్ట్ క్వశ్చన్ ఏందో చూద్దాం ఒకసారి స్టూడెంట్స్కి. లాస్ట్ క్వశ్చన్ ఏంది, ఈసీఈ స్టూడెంట్స్. జస్ట్ నేను ఈసీఈ పేపర్ తీసుకున్నాను. లైక్ మీరు మెకానికల్ కానీ అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ కానీ డేటా సైన్స్ కానీ డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్కి వెళ్ళచ్చు. సపోజ్ క్వశ్చన్ నెంబర్ 65, ఇది 65 కదా క్వశ్చన్ నెంబర్ 65. మీరు కూడా 65కి వెళ్ళేసి మరి ఇది 65 వెళ్ళి ఇది 65 వెళ్ళి ఇక్కడ సపోజు ఈ 65లో మనకి ఇది నాట్ అనమాట. ఇది న్యూమరికల్ ఆన్సర్. ఈ రేంజ్ ఉందా లేదా చూసుకోండి. మీరు డాష్గా సాల్వ్ చేయాలి. ఈ క్వశ్చన్ మనం 2 రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సర్క్యూట్ లూప్. ఈ విధంగా మనము ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి స్టూడెంట్స్. మరి ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కొంతమంది స్టూడెంట్స్ నేను ఇప్పుడే అని కామెంట్లో పెట్టాడు స్టూడెంట్స్ కూడా ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి సార్ అన్నాడు. ఈ విధంగా క్వశ్చన్ నెంబర్ 57 ఉంది. క్వశ్చన్ నెంబర్ 57లో మనకి మరి స్టూడెంట్స్ ఇప్పుడే మరి ఈ వీడియో చేసే ముందు ఒక పేరెంట్ అయితే కాల్ చేశాడు. మరి ఎక్కడ ఉంటాయి ఏందనేది మీరు ఎట్లా ఉంటుంది అన్నారు. మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీరు అడ్మిట్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకున్నారు, మీరు అడ్మిట్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకున్నారు, అలాగే మాస్టర్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆన్సర్కి డౌన్లోడ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకుంటే మీకు పక్కన పెట్టుకుని ఈ విధంగా పెట్టుకుని మీరు దీన్ని ఏం చేయాలంటే మీరు మ్యాచ్ చేసుకోవాలి. సపోజ్ క్వశ్చన్ నెంబరు 59 ఉంది. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 59 ఉంది. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 59లో ఇక్కడ నాట్ క్వశ్చన్ ఉంది. ఈ నాట్ క్వశ్చన్కి మీరు పెట్టిన ఆన్సర్ ఏంది, ఇక్కడ ఉన్న ఆన్సర్ ఏంది, కరెక్టా కాదా చూసుకుంటే ఒక మార్క్స్ వస్తాయి. మాన్యువల్గానే చెక్ చేసుకోవాలమ్మా. తర్వాత మీరు ఛాలెంజ్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఇప్పుడే మరి పేరెంట్ కాల్ చేయటం జరిగింది. స్టూడెంట్స్ కొంచెం కంగారు పడతారు. కంగారు పడకుండా మరి ప్రొవిజనల్ ఆన్సర్కి మరి ఏ విధంగా మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఈ వీడియో చేస్తున్నాను. అందుకని మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పక్కన పెట్టుకోండి. మరి ప్రొవిజనల్ మాస్టర్ క్వశ్చన్ పేపరు, ఇది క్వశ్చన్ పేపర్, ఇది గుర్తుపెట్టుకుని ఇది క్వశ్చన్ పేపరు, ఇది ఆన్సర్కి. ఈ ఆన్సర్కి ఈ రెండింటిని మనము మ్యాచ్ చేసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 1 ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 30 ఉందనుకోండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 30కి వెళ్ళాలి మీరు ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా. ఇక్కడ వెళ్ళేసి క్వశ్చన్ నెంబర్ 30, ఈ క్వశ్చన్ నెంబర్ 30లో మనకి ఏముంది, సపోజ్ ఏముందో చూసుకోండి. అంటే ఇక్కడ ఇది ఎంఎస్క్యూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ఇది ఎంఎస్క్యూ అంటే 1 మార్కు. మీరు బి అండ్ డి ఈ విధంగా ఉంది. మీరేం పెట్టారు,
మీరేం పెట్టారనేది కూడా ఇక్కడ డేటా ఉండటం అయితే జరుగుతుంది. అసలు ఏ విధంగా మళ్ళీ ఇది ఈ యొక్క మాస్టర్కి ప్రొవిజనల్ ఆన్సర్కి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను ఒకసారి. మరి మాస్టర్కి అండ్ ఆన్సర్కి డౌన్లోడ్ చేసుకోండి. మాస్టర్కి వచ్చిన పేపర్ అండ్ ఆన్సర్కి డౌన్లోడ్ చేసుకోవటం ఎలా? మీరు ముందుగా ఇక్కడికి వెళ్ళేసిన తర్వాత ఈ అప్లికేషన్ పోర్టల్ ఉంటుంది కదా, ఈ పోర్టల్కి వెళ్ళేసి మీరు హ్యాపీగా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ లాగిన్ ఎన్రోల్మెంట్ ఐడి ఉందమ్మా. ఎన్రోల్మెంట్ ఐడి పాస్వర్డ్ పెట్టినట్టయితే మీరు లోపలికి వెళ్ళినట్టయితే మీకు లాగిన్ ఎట్లయితే అడ్మిట్ కార్డు ఏ విధంగా అయితే డౌన్లోడ్ చేసుకున్నారో అడ్మిట్ కార్డు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకున్నారో ఆ విధంగానే మీకు ఇక్కడ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అక్కడ లోపలికి వెళ్ళంగానే క్వశ్చన్ పేపర్ ఉంటుంది, అదేవిధంగా క్వశ్చన్ పేపర్ ఉంటుంది, మీకు ఆన్సర్కి ఉండే అవకాశం ఉంటుంది. రెండు పక్క పక్కన పెట్టుకుని మీరు కంపేర్ చేసుకోవాలి. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి క్వశ్చన్ పేపర్ ఆన్సర్కి, మరి మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో ఈ వీడియో చూసి ప్రతి ఒక్కళ్ళు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఏమైనా వీడియో ఉంటే నేను అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బై. దిస్ ఇస్ రవికుమార్ సార్ ఫ్రమ్ ఐఐసి బెంగళూరు. థ్యాంక్ యూ. బాయ్.